नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. सीसीआर लोकांच्या हृदयात कायमचे राहणारे नेते. आदिलाबादने एक महान नेता गमावला. माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी यांच्या निवासस्थानी लोकांची गर्दी. पार्थिव देहाला भेट देणारे सेलिब्रिटी, नेते, कार्यकर्ते आणि चाहते. सीआरआरचे अंतिम संस्कार तिरपेल्ली स्मशानभूमीत झाले. दुखी मनाने अंतिम निरोप घेणारे कुटुंबातील सदस्य, सेलिब्रिटी आणि जनता. आजच्या सविस्तर बातम्या. निम्स हैदराबाद येथे उपचार दरम्यान निधन झालेले माजी मंत्री आणि काँग्रेसचे ज्येष्ठ नेते चिलकुरी रामचंद्र रेड्डी यांना कुटुंबीय, नातेवाईक, नेते, कार्यकर्ते आणि चाहत्यांनी अश्रुपूर्ण श्रद्धांजली वाहिली. मंत्री इंद्रकरण रेड्डी, आमदार जोगुरामण्णा, बापूराव दिवाकरराव, मधु याष्की गौड, व्ही हनुमंतराव, वेणुगोपालचारी, श्री हरिराव आणि नेत्यांच्या अनेक चाहत्यांची त्यांच्या आदिलाबाद शहरातील निवासस्थानी देहाला भेट दिली. अविस्तर पाऊस पडत असला तरीही त्यांच्या निवासस्थानीचा परिसर नागरिकांनी फुलून गेला. आपल्या आवडत्या नेत्याला पाहण्यासाठी आदिलाबाद शहर आणि अनेक गावातून लोक मोठ्या संख्येने आले होते. बाबू लोपला स्पीड अप मिळाला
माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी यांच्या आकस्मिक निधनाने काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी, माजी मंत्री विनोद यांच्यासह अनेक नेत्यांच्या चाहत्यांनी व तीव्र शोक व्यक्त केला। त्यांच्या आत्म्याला शांती लाभो हीच ईश्वरचरणी प्रार्थना आहे असे ते म्हणाले। ते एका सामान्य कार्यकर्त्यातून मंत्री कसे झाले ते आठवले। आपण कितीही मोठे झाले तरी नम्र राहण्याचे तत्वज्ञान त्यांना त्यांच्याकडून शिकले। 4 वेळा आमदार आणि 2 वेळा मंत्री होऊनही त्यांनी लोकांच्या प्रेमाशिवाय काहीही कमवले नाही। एकूणच आदिलाबाद जिल्ह्याने एक महान नेता गमावला आहे। शारीरिकदृष्ट्या ते आपल्यासोबत नसले तरी लोकांच्या हृदयात ते कायम राहतील। माजी मंत्रिवर्युలు గౌరవనీయులు మా తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు సిఆర్ఆర్ గారు హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది। వారు లేని లోటు తీర్చలేనిది। ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నిజంగా వారు లేని లోటు తీర్చడం అసాధ్యం। వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం। అలాగే వారు ఏ లక్ష్యాల కోసమైతే కలగన్నారో, ఆదిలాబాద్ ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయాలనుకున్నారో, వారి ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా మేము పగలు రాత్రి కష్టపడి వారు అనుకున్నటువంటి లక్ష్యాల్ని మేము సాధిస్తామన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం। వారి ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ ని నిర్మించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం శాంతి। పెద్దలు స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు నాకు గారు కాదు అంకులే। మా నాయనతోనే దగ్గర 45 ఏళ్ల సంబంధం ఉండే।
నాకు చాలా నిజంగా చెప్పాలంటే ఆయన దగ్గరికి వచ్చి ఏ సమస్య ఉన్నా కూడా నాకు చాలా మంచి పూర్తిగా ఆయన గైడ్లైన్స్ ఇస్తుండే. ఆయన పోడు ఆదిలాబాద్కే కాదు యావత్ తెలంగాణకు పెద్ద లోపమైంది. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి నా తరఫు నుంచి సంతాప చెప్పి రెస్ట్ ఇన్ సోల్ ఇన్ పీస్ అనే మా అంకుల్ని కోలుకున్నందుకు చాలా బాధ ఉంది. మా ఫ్యామిలీ తరఫు నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళొకసారి కండోలెన్సెస్ చెప్తూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారి హఠాత్ మరణం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ అదేవిధంగా జిల్లా ప్రజానికానికి కానీ తీరని లోటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారు మరి భగవంతుని సన్నిధికి చేరడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి ఆదిలాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి నాయకుడు మరి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరమైన విషయం. మరి వారి కుటుంబానికి వారి బంధువులకు అందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మున్నూరు కాపు సంఘం తరఫున కోరుతున్నాం. ఈరోజు ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ఆదిలాబాద్లో ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి మంత్రిగా వారు ఈ జిల్లాను అభివృద్ధి చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పెద్ద లోటు. ఒక మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం ఉంది. వారితోటి మేము కూడా గతంలో ఎన్నో విషయాలు నేర్చుకున్న వాళ్ళము. గురువు లాంటి రామచంద్రుడి గారు ఇవాళ లేరంటే నమ్మశక్యం లేదు. కాబట్టి దేవుడు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరని కోరుతా ఉన్నాను. మాజీ మంత్రి రామచంద్రరెడ్డి గారు ఆయన ఆదిలాబాదు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిండు. అదేవిధంగా మంత్రిగా కూడా వహించిండు. 1950 నుంచి 72 దాకా ఎట్లనంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండెను. అట్లనే 78 నుంచి ఆయన ఇక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించుడు. ఆదిలాబాద్ జిల్లాను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన మృతి చాలా అంటే ఈ ఆదిలాబాదు జిల్లా రాజకీయాలకు ఎంతో తీవ్రమైన నష్టంగా భావిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు సిపిఐ తరఫు నుంచి సానుభూతి తెలియజేస్తున్నాం. రామచంద్రరెడ్డి గారు అస్వస్థ గురి కావడం చాలా ఆదిలాబాద్ జిల్లాకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 సార్లు ఇండిపెండెంట్గా 2 సార్లు కాంగ్రెస్ పార్టీగా 4 సార్లు శాసనసభ్యులుగా కొనసాగినారు. ఆదిలాబాద్లో 2 సార్ల మంత్రిగా కూడా రామచంద్ర గారు కమాండింగ్ లీడర్, పట్టుదల గల మనిషి, ఒకటి సాధించాలనుకుంటే సాధించే వ్యక్తి. కాబట్టి ఆయన ఒక విలువలతో కూడిన మనిషి, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. కాకపోతే ఒక పట్టుదలతో పనిచేసే దాంట్లో మరి పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేసేవారు. కాంగ్రెస్ పార్టీలో అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని అందరి సమానంగా కులమతాలకు అతీతంగా పనిచేసిన మహనీయుడు, రాజకీయ ఉద్దండుడు, ఆదిలాబాద్ ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ గురువృద్ధుడు రామచంద్రరెడ్డి గారికి మా సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫున మేము शांति చేకూర్చాలని వారికి సానుభూతి వారి కుటుంబానికి వారందరికీ సానుభూతి తెలియజేస్తాం. हमारा इतना बड़ा लॉस हो गया, मैं उनके बारे में कुछ नहीं बोल सकता, कुछ नहीं बोल सकता. मेरे ताकत नहीं है बोलने को उनके बारे में. पूरा आदिलाबाद थोड़ा सा पूरा तेलंगाना में रूरल होगा. अब हमारी ताकत नहीं बोलने को, सब बोलने को क्या बोलूँ. सब ऐसा लीडर तो आदिलाबाद में न पैदा हुआ न पैदा होने वाला है. हर गरीब के ऊपर उनका हाथ रहता था साहब. हर गरीब को देखना करना, खैरियत पूछना, लोगों को पूछते थे खैरियत क्या भाई तुम्हारा क्या हाल है. हाँ, और अब तो मौते में तो साहब इतने हजारों मौते में गए हम लोग. వృద్ధుడు 80 సంవత్సరాల వయసు దాకా కూడా ప్రతి గ్రామానికి ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఒకసారి ఇండిపెండెంట్గా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి మంత్రిగా ఉండి ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. అన్నిటికన్నా గొప్ప నిస్వార్థమైన రాజకీయం, ఒక్క స్కాము ఒక్క కరప్షన్ లేకుండా జీవితాంతం 60 సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా బతికిండు. కాబట్టి ఈ ప్రజలు ఇక్కడ ప్రాంత ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు ముఖ్యంగా బీదవారికి ఆయన దేవునిలాగా ఉండే కాబట్టి ఈరోజు అందరికీ దురదృష్టం.
आदिलाबाद जिल्ह्यातील जनतेचे आवडते नेते माजी मंत्री काँग्रेसचे ज्येष्ठ नेते चिलकुरी रामचंद्र रेड्डी यांची अंतिम यात्रा मुसळधार पावसात पार पडली। टाळ्या, फटाक्यांची आताशबाजी आणि अमर रहेच्या घोषणा देत शांतीनगर येथील CRR निवासस्थानापासून विनायक चौक, अशोक रोड, गांधी चौक, आंबेडकर चौक, शिवाजी चौक, ठाकूर हॉटेल पासून तिरपेली स्मशानभूमीत पोहोचले। मुसळधार पावसातही त्यांचे चाहते चालतच राहिले।
फोन रनिंग संयुक्त आदिलाबाद जिल्हा राजकीय दिग्गज काँग्रेस पक्ष भीष्म पितामहा माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी यांच्या अंत्यसंस्काराची औपचारिक रीतीने मोठ्या थाटात अंत्यसंस्कार करण्यात आले। पोलिसांनी हवेत 3 राऊंड गोळीबार करून सलामी दिली आणि अखेरचा निरोप घेतला। पाऊस असूनही आदिलाबाद शहरातील तिरपेली स्मशानभूमीत पारंपरिक हिंदू पद्धतीने त्यांच्यावर अंत्यसंस्कार करण्यात आले। CRRचे जावई संजीव रेड्डी यांनी चिता पेटवली। त्यांचे चाहते आणि काँग्रेस नेत्यांनी चिलकुरी रामचंद्र रेड्डी अमर रहे अशा घोषणा दिल्या। राज्यमंत्री अल्लोला इंद्रकरण रेड्डी सह जिल्हा आमदार जोगुरामन्ना, राठोड बापूराव, दिवाकरराव, आमदार जीवन रेड्डी, ज्येष्ठ नेते वेणुगोपालचारी, मधुयाष्की गौड, श्रीहरीराव लोक भूमारेड्डी, महाराष्ट्राचे माजी मंत्री वामन कासावार, जिल्हाधिकारी राहुल राज आणि SP उदय कुमार रेड्डी हे उपस्थित होते। शहरातील मान्यवरांनी भाग घेतला आणि CRRला अंतिम निरोप दिला व दुःख मनाने त्यांनी त्यांच्या पवित्र आत्म्यास श्रद्धांजली अर्पण केली। ईश्वर त्यांच्या कुटुंबातील सदस्यांना धैर्य आणि सांत्वन देवो असे म्हणाले।
శివ శివ నన్ను సపోర్ట్ చేస్తున్నావు. శివ बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. सीसीआर लोकांच्या हृदयात कायमचे राहणारे नेते. आदिलाबादने एक महान नेता गमावला. माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी यांच्या निवासस्थानी लोकांची गर्दी. पार्थिव देहाला भेट देणारे सेलिब्रिटी, नेते, कार्यकर्ते आणि चाहते. सीआरआरचे अंतिम संस्कार तिरपेली स्मशानभूमीत झाले. दुखी मनाने अंतिम निरोप घेणारे कुटुंबातील सदस्य, सेलिब्रिटी आणि जनता. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.